హాయ్ గైస్, మై నేమ్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి యూట్యూబ్లో గివ్ అవే అనేది చాలామంది ఇస్తున్నారు కదా. ఇలా గివ్ అవే ఇవ్వడం వల్ల లాభం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడదాం. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు పూర్తిగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట. సో మనకి గివ్ అవే ఇవ్వడం వల్ల లాభాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ నుంచి చిన్న చిన్న యూట్యూబర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా గివ్ అవేలు అయితే పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఛానల్ని గ్రోత్ అనేది పెంచవచ్చు అనమాట. అది ఏ విధంగానంటే చూడండి, ఎవరైనా సరే గివ్ అవే పెట్టిన తర్వాత కింద కామెంట్ చేయమని అడుగుతుంటారు. అండ్ అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే గివ్ అవే వర్తిస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇది మా సబ్స్క్రైబర్స్ మాత్రమే పొందే అవకాశం ఉంటుందని చాలామంది అయితే చెప్తూ ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు, అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ కింద కామెంట్ చేస్తుంటారు. అంటే గివ్ అవేకి సంబంధించిన కామెంట్లు అయితే చేస్తుంటారు అన్నమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి మంచి గ్రోత్ అయితే వస్తుంది యూట్యూబ్లో. సో చూడండి, మనకి గ్రోత్ అనేది పెద్ద పెద్ద యూట్యూబర్లు చేస్తున్నారు, అండ్ అలానే చిన్న చిన్న యూట్యూబర్లు కూడా చేస్తున్నారు అనమాట. ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట. ఏంటంటే మన జేబులో ఉండేటువంటి మనీ మళ్ళీ మన జేబులోకి వస్తుంది. ఎందుకంటే మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి గివ్ అవే పెట్టామనుకుందాం. సో ఇట్లా పెట్టినప్పుడు చాలామంది మన వీడియోని చూస్తారు, చాలామంది మన వీడియోని సపోర్ట్ చేస్తారనమాట. అండ్ మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇట్లా చేయడం వల్ల ఆ వ్యూస్కి మళ్ళీ మనకే మనీ అనేది రిటర్న్ అయితే వచ్చేస్తుంది ఛానల్ నుంచి. ఓకేనా? ఆ మనీ గురించి అయితే మనం బాధపడవలసిన అవసరం అయితే లేదు. ఇది ఓన్లీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే. మానిటైజేషన్ అవ్వకపోతే కనుక మనకు మనీ అయితే తిరిగి రాదు. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా మనీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి మనీ అనేది 100 రూపీస్ పెడితే 100 రూపీస్ కూడా బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ మనకి మనీ రావడంతో పాటు సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, అండ్ లైక్లు అండ్ చాలా కామెంట్లు అయితే వస్తాయన్నమాట. మన ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది చిన్న చిన్న యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం గివ్ అవేలు పెట్టడం ట్రై చేయండి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక వస్తువుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ పెడితే ఒక వస్తువు అనేది ఫ్రీగా ఇస్తున్నామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేస్తారనమాట. ఏ వస్తువైనా చూడండి, మనం ఫ్రీగా ఇస్తున్నామంటే చాలామంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ చిన్న పాయింట్తో మనం చాలామంది సబ్స్క్రైబర్స్ని అండ్ వ్యూవర్స్ని అండ్ మన ఛానల్ని బాగా గ్రోత్ అయితే చేసుకోవచ్చు. సో మీరు చాలా చూసే ఉండొచ్చు, మనకి యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్లు కూడా ఇదే పని చేస్తారనమాట. అంటే గివ్ అవే పెట్టి చాలామంది సబ్స్క్రైబర్స్ని వ్యూవర్స్ని అయితే బాగా గెయిన్ చేస్తున్నారు. సో ఏంటంటే చాలామంది మా ఛానల్కి వ్యూస్ రావట్లేదు, లేకపోతే సబ్స్క్రైబర్ రావట్లేదు అని చెప్పి చాలామందికి అయితే ఉంటారు కదా, చాలామంది అయితే ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ గివ్ అవే అనేది మంచి ఆప్షన్ అనమాట. మీరు మ్యాక్సిమం మనీ అయితే ఫస్ట్ ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టకుండా అయితే మనకి ఏది రాదు. సో తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం మళ్ళీ అయితే మనీ సంపాదించుకోవచ్చు. అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. మీ ఛానల్ ఖచ్చితంగా గ్రోత్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఇటువంటి గివ్ అవేలు అయితే పెట్టి మీ యొక్క వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసుకోండి. మనం గివ్ అవే అనేది ఒకసారి పెడితే సరిపోదు. ఒకసారి పెడితే ఒకసారి వస్తారు, తర్వాత మళ్ళీ ఎవరు రారు. సో ఇట్లా అంటే డైలీ పెట్టమని ఏం కాదు. సో నెలకు ఒకసారి లేదంటే వారానికి ఒకసారి, అంటే మీ బడ్జెట్ని బట్టి అది కూడా మీరు పెట్టాలనుకుంటే పెట్టండి. పెట్టడం ద్వారా అయితే మనకి మంచి గ్రోత్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? మనకి టోటల్గా గివ్ అవే గురించి అయితే ఇదనమాట. సో పెద్ద పెద్ద యూట్యూబర్ల నుంచి చిన్న చిన్న యూట్యూబర్ల దాకా గివ్ అవే ఎందుకు పెడుతున్నారు అనేది అయితే మీరు అర్థం చేసుకోండి. గివ్ అవే పెట్టడం వల్ల లాభాలు అయితే ఇయ్యనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి గ్రోత్ అయితే వస్తుంది. సో చాలామంది అనుకుంటుంటారు ఛానల్ గ్రోత్ ఏ విధంగా తీసుకురావాలని చెప్పి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ని కూడా మనం ఏం మోసం చేయట్లేదు. మన దగ్గర ఉండేటువంటి ఐటమ్స్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మనం సపోర్ట్ అడుగుతున్నాను అనమాట. ఓకేనా? టోటల్గా వీడియో అయితే ఇంతే అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మనీ అయితే ఏం రాదు, కాకపోతే కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది అనమాట మీ నుంచి. ఓకేనా? అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడలేదు అనుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేయమని నేను చెప్తున్నాను. ఓకేనా? అండ్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బట్ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అట్లా ట్యాప్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ జై హింద్.